అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే పూజల్లో వరలక్ష్మి వ్రతం ఎంతో విశిష్టమైనది. వరలక్ష్మి వ్రతం రోజు పూజకు కావాల్సిన వస్తువులు చివరి నిమిషంలో వెతుక్కోకుండా 1-2 రోజులు ముందే సిద్ధంగా ఉంచుకుంటే చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అయితే ముందుగా కలశం కోసం సిద్ధం చేసుకుందాం. కలశం కోసం కలశం, మామిడి ఆకులు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, పూలు సిద్ధంగా ఉంచుకోండి. తర్వాత అమ్మవారి అలంకరణ కోసం కొత్త చీర లేదా వస్త్రం, జాకెట్ ముక్కలు, పూలమాలలు, నగలు లేదా అలంకరణ సామాగ్రి సిద్ధంగా ఉంచుకోవాలి. పూజ కోసం పసుపు, కుంకుమ, గంధం, అక్షితలు, పూలు, పత్రి, దీపం, వత్తులు, నూనె లేదా నెయ్యి, కర్పూరం, అగరబత్తులు సిద్ధంగా పెట్టుకోండి. ఇక నైవేద్యం కోసం కొబ్బరికాయ, అరటిపళ్ళు మరియు ఇతర పండ్లు, పాలు, పెరుగు, బెల్లం, చక్కెర, అలాగే మీరు చేయాలనుకున్న ప్రసాదానికి కావాల్సిన పదార్థాలను ముందుగానే తీసుకురండి. అలాగే పెసరపప్పు, బెల్లం కూడా ముందుగానే సిద్ధంగా ఉంచుకోండి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రత తోరం కోసం కావలసిన దారం, పసుపు, కుంకుమ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ముత్తైదువులకు ఇచ్చే తాంబూలం, వాయనం కూడా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. తాంబూలంలో తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పండ్లు, పూలు పెట్టి మీ సాంప్రదాయం ప్రకారం బ్లౌజ్ పీసులు, గాజులు లేదా ఇతర వాయనం కూడా ఇవ్వవచ్చు. పూజా పుస్తకం లేదా వ్రత కథ, పంచపాత్ర, ఉద్దరిణి వంటి పూజా సామాగ్రిని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పూజకు కావలసిన వస్తువులన్నీ ముందుగానే ఒకచోట సిద్ధం చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారి పూజను ఎలాంటి హడావిడి లేకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మీదేవియై నమః. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి సమాచార వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.